ఆ మందిరం పనులు ప్రారంభించినప్పుడు కొంతమంది సహోదరులు వచ్చి నాకు చెబుతూ ఉంటే చాలా ఆనందపడ్డా. అన్నా, చాలా సంవత్సరాల నుండి ఒక బండి కొనుక్కోవాలని అనుకుంటున్నానన్నా, కానీ బండి కొనలేకపోయాను. నువ్వు ఎప్పుడైతే మందిరం మొదలు పెట్టావో, నువ్వు చెప్పినప్పుడల్లా మేము వచ్చి ఎప్పుడైతే ఈ మందిరం పనులు చేసామో, ఈ మందిరం పనులు చేసే కొద్దే దేవుడు నా పనిని దీవించాడు, బండి కూడా కొన్నానన్నా అంటున్నారు. దేవుని పని చేసే కొద్దే నా ఇంటిలో ఆశీర్వాదం చూస్తున్నానన్నా అన్నారు. కొంతమంది దేవుని పని చేస్తూ ఉంటే నా శరీర బలహీనతలు కూడా పోయినాయని అన్నారు. దేవుని పనిని చేస్తూ ఉంటే, నీతిని విత్తుతూ ఉంటే ఆ నీతి ఫలాలు మనము చూస్తాం. అయితే ఈ మొదటి 10 వచనాల్లో నెగటివ్గా ఎందుకుంది అని చూస్తే, వాళ్ళల్లో నీతి విత్తుకోలేదు, వాక్యము విత్తుకోలేదు. సోదరుడా, దేవుని వాక్యాన్ని నీ యవన కాలములోనే విత్తుకోవాలి. నీవు నీ యవన కాలములోనే, నీ వయస్సు ఉండగానే, నీకు ఆరోగ్యం ఉండగానే ఈ వాక్యాన్ని విత్తుకోవాలి. వాక్యాన్ని చదువు, వాక్యాన్ని ధ్యానం చేయి, వాక్యాన్ని ప్రకటించు, వాక్యాన్ని మాట్లాడు. ఒకతనికి ఉబ్బసం, ఎప్పుడు పిల్లి కోతలు వస్తూ ఉంటాయి. ఉబ్బసం, మాట్లాడలేడు, నడవలేడు, ఆయాసం. రకరకాల ఇంజక్షన్స్ చేయించుకున్నాడు, రకరకాల డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు. చివరకు దాదాపు కొన్ని సంవత్సరాల బాధ అనుభవించాడు. సుమారు ఒక 20-22 సంవత్సరాల బాధ అనుభవించాడు. పిల్లి కోతలతో కూడిన దగ్గు, ఆయాసం. 10 అడుగులు వేస్తే 11వ అడుగుకి కూర్చోవాలి. ఎన్ని మందులు, ఎన్ని ఇంజక్షన్స్, ఎన్ని టాబ్లెట్స్, ఎంతమంది డాక్టర్లు, ఎన్ని రకాల మెడిసిన్స్, హోమియోనైనా, అల్లోపతేనా, ఆయుర్వేదేనా, ఎన్ని రకాల మెడిసిన్స్. చివరకు దేవుని వాక్యముని హృదయంలోనికి రావాలి అని చెప్పిన మాట విన్నాడు. దేవుని వాక్యముని హృదయంలోనికి వెళ్ళాలి. దేవుని వాక్యానికి నువ్వు లోబడాలి. దేవుని వాక్యం నువ్వు చదవాలి. దేవుని వాక్యానికి నీ హృదయాన్ని ఇవ్వాలి. అప్పుడు నీ లోపల ఉన్న ఆయాసము, ఆ నిమ్ము, ఆ దగ్గు, ఆ ఊపిరితిత్తుల బలహీనత, ఆ పిల్లి కోతలు మొత్తం పోతాయి. దేవుడు నిన్ను వాడుకుంటాడని చెప్పినప్పుడు ఆ మాటను నమ్మాడు అతను. ఆ మాటను నమ్మాడు. అప్పుడు దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని వాక్యాన్ని లోపలికి తీసుకుంటా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని లోపలికి తీసుకుంటూ, ప్రభువా నీ వాక్యం నా లోపలికి రావాలి, నీ వాక్యం నా రక్తంలోకి వెళ్ళాలి, నీ వాక్యం నా ఎముకల్లోనికి వెళ్ళాలి, నీ వాక్యం నా మునుగులోనికి వెళ్ళాలి, నీ వాక్యం నా బలహీనతలోనికి వెళ్ళాలి. ఆ వాక్యాన్ని చదువుతూ స్వస్థత ప్రార్థనలో, అనగా మత్తయి సువార్త 8వ అధ్యాయం అంతా స్వస్థతలతో కూడిన అధ్యాయము. అలాంటి అధ్యాయాలు చదివి 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 ప్రార్థన చేసుకున్న తర్వాత అద్భుతముగా దేవుడు అతను స్వస్థపరిచాడు. ఈ రోజున ఆ బలహీనత, కొన్ని సంవత్సరాలు తనలో ఉన్న బలహీనత పోయి ఈ రోజున అతను ఒక దైవజనుడిగా మారి లోకములో ఎన్నో స్థలాల్లో దేవుని వాక్యం చెబుతూ ఉన్నాడు. ఏమిత్తాడండి? చెప్పాలి. ఏమిత్తాడు? నీతిని, వాక్యాన్ని విత్తాడు.
నీ వాక్యమే నన్ను బ్రతికించెను. ఇప్పుడు నీ ప్రక్కమటోళ్ళతో వాళ్ళల్లో నీ ప్రక్కన కూర్చున్నా, ఎంతగా నీతో మాట్లాడుతున్నా వాళ్ళకుండే బాధ వాళ్ళల్లో ఉంటుందండి. అందుకని వాళ్ళతో ఏమంటావంటే, నీ వాక్యమే నిన్ను బ్రతికించు. ఇప్పుడు దాకేం పాడావు? నన్ను బ్రతికించనని పాడావు. ఇప్పుడు నీ ప్రక్కన కాస్త ఓదార్చి చెప్పు, నిన్ను దేవుని వాక్యం బ్రతికిస్తుందమ్మా అని చెప్పు. అదే మాట పాడు, అదే మాట పాడు. నీ వాక్యమే నిన్ను ఏం చెప్పావు? వందనమయ్యా అన్నావు. ఎందుకు చెప్పావు వందనం? వందనం ఎందుకు చెప్పావు? ఉసూరు ముఖం వేసుకొని వందనం చెబుతావా? ఏ ముఖం వేసుకొని చెబుతావు? హుషార ముఖం వేసుకొని చెబుతావు. చెప్పు. ఉసూరు ముఖం వేసుకున్న వాళ్ళు వందనాలు చేయరు. ఏ ముఖం వాళ్ళు చెబుతారు? హుషార ముఖం. చెప్పండి అందరూ ఆమేన్. ఏ ముఖం? ఏ ముఖం అంది? హుషార ముఖం. ఈ హుషార ముఖం వాళ్ళు ఫోటో తీయ. పిల్లలు గమనించండి, నీతికి ఫలాలు వస్తాయి, నీతికి ఫలాలు వస్తాయి. కావున సహోదరుడ సహోదరి, నీతిని విత్తటం నేర్చుకుందాం. ఏం విత్తాలండి? ఇప్పుడు విత్తటం అంటే ఏంటి? చేలోకి వెళ్ళాలి, అంతేనా? తర్వాత విత్తినోళ్ళు మాట్లాడరు, గుంట పడవాలి. ఏం పడవాలి? గుంట పడవాలి. తర్వాత విత్తనాలు తీసుకోవాలి. తర్వాత విత్తనాలు వెయ్యాలి అనే పదానికి ముందు ఇంకో పని చేయాలి. చెప్పండి. నీళ్లు పోసే పదానికి ఇంకో పని ఉంది. అబ్బా, వీళ్ళంతా మీకే నేర్పుతున్నారండి వీళ్ళు. ప్రార్థన చేయబోయే ముందు ఇంకో పని చేయాలి. ఏంటది? మట్టి తీయబోయే ముందు ఇంకో పని చేయాలి. రాళ్ళు ఏరిపోయే ముందు ఇంకో పని చేయాలి. నేలను చదును చేయబోయే ముందు ఇంకో పని చేయాలి. పొలుగు తీసుకురాబోయే ముందు ఇంకో పని చేయాలి. ఏమి లేవు కదా అనండి, ఏమి లేవు అనండి. విత్తనం తీసుకురాబోయే ముందు ఏం పని చేయాలి? కొనుక్కు. అబ్బో, వీళ్ళు ఇంకెనక్కి వెళ్ళారు. ఇంకేమి లేవానండి. సరే, మిగిలిన నేను చెప్పేస్తా. ఇంకేమి లేదానండి? ఏమి లేదుగా. విత్తనం నాటబోయే ముందు వంగాలి.
అవునా కదా? అవునా కదా? వంగాలి. వంగకపోతే విత్తనం కరెక్ట్గా అలా దానిలో పడదు, గుంటలో పడదు. వంగాలి. సోదరి, నీతిని విత్తబోయే ముందు నీవు దేవుని సన్నిధిలో వంగాలి. నువ్వు వంగాలి. ప్రభు సన్నిధిలో అబ్రహాము దేవుని సన్నిధిలో వంగి నమస్కారం చేసి ప్రార్థన చేశాడు. మోషే దేవుని సన్నిధిలో వంగి ప్రార్థన చేశాడు. మొర్దెకై ప్రభు సన్నిధిలో వంగి యూదుల కొరకు ప్రార్థన చేశాడు. ఎస్తేరు యోధా జాతిని రక్షించాలని వంగి ప్రార్థన చేసింది. ఈ రోజున నువ్వు నీతిని విత్తాలి అనంటే దేవుని సన్నిధిలో నువ్వు వంగాలి. మోకాళ్ళ మీద వంగాలి. నీ నడుములు దేవుని సన్నిధిలో వంచాలి. సాగిల పాడి కావున ప్రభువునందు సహోదరుడా సహోదరి, ఈ నూతన సంవత్సరము నీవు ఫలించే సంవత్సరముగా నీతికి తగిన ఫలాలు నీ జీవితంలో రావాలంటే ఆ నీతిని విత్తాలి. ఆ వాక్యాన్ని విత్తుకోవాలి. ఆ వాక్యానికి లోబడాలి. ఆ వాక్యమును విత్తాలి అనంటే దేవుని సన్నిధిలోనూ వంగాలి. దానియేలులాగా, దావీదులాగా, అబ్రహాము వలె నీవు వంగి దినమునకు 3 సార్లు, దానియేలు వలె దినమునకు 7 సార్లు, దావీదు వలె దేవునికి ఉదయం సాయంకాలం దివారాత్రులు అన్నా వలె నీవు వంగి ప్రభువుని స్తుతించాలి. ఎప్పుడైతే ఎలాగూ ఈ సాగుబడి, ఈ చదువులు చేయటము నీవు ఎప్పుడైతే చేస్తావో నీతి ఫలాలు నీ జీవితంలో వస్తాయి. ఆమేన్. ఇంకా చూడండి, నీతి ఫలాలు రావాలి అనంటే మనం చేయాల్సిన మరొక పని, కొలస్సీలకు రాసిన పత్రిక తీయండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. మీ కొరకును లవోదికయ వారి కొరకు శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నాను మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. పిల్లరా, దేవుని నీతిని నీవు విత్తినప్పుడు నీతి ఫలాలు నీ జీవితంలోకి వస్తాయి. నీ కుటుంబంలో సంతోషం అనే ఫలం వస్తుంది, సమాధానం అనే ఫలం వస్తుంది, ఆశీర్వాదం అనే ఫలం వస్తుంది. నీ జీవితంలో నువ్వు ఏ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫలితాన్ని నువ్వు చూస్తావు. అవి ఫలాలు మనం అనుభవిస్తాం. ఆ నీతిని విత్తటానికి నీవు మోకాళ్ళ ప్రార్థన చెయ్యాలి. 2వ మాట ఇక్కడ పౌలు గారు కొలస్సీ సంఘంలో రాస్తున్నాడు. వారు
ప్రేమయందు అతుకబడి. ఒకటేంటండి? అతుకబడి. చెప్పండి అందరూ, చెప్పాలి అందరూ చెప్పండి. అతుకబడి అంటే ఏంటి అసలు? మీరు నాటిన విత్తనం గుంటలో విత్తారు, ఏమైంది? అది మొదట పూసిద్ది, రైట్, అది పెరుగుతుంది. అసలు మొదట ఏం జరిగింది? అతుక్కుంది, రైట్. నువ్వు నాటిన విత్తనం ఏమైంది? మొదట నేలకు అతుక్కుందండి. అతుక్కోకుండా అదేదో చెత్త పరక మీద అటు ఇటు గాలి వచ్చినప్పుడల్లా ఎగురుతుందనుకో, ఫలించిద్దా? చెత్త పరక మీద గాలి వచ్చినప్పుడల్లా ఎగిరే విత్తనము ఫలించదు. ఆమేన్. అది ఫలించాలి అనంటే చెత్త పరక మీద పడకూడదు, నేల మీద పడాలి, నేలకి అతుక్కోవాలి. ఆమేన్. సోదరుడా, సహోదరి, సంఘములో ఉన్న నీవు కూడా ఏదో చెత్త పరక మీద పడ్డ విత్తనాలలాగా అటు కాసేపు ఇటు కాసేపు గంతులేస్తే నువ్వు అతకవు. అలాంటి విత్తనాలు అతుక్కోవు. గింజ అతుక్కుంది అంటే అర్థం ఏంటంటే దేవుని సేవకుడు ఏది చెబితే అది వింటూ ఉండాలి. నీ మనసు తోచినట్టు చేయకూడదు, నీ మనసుకి ఏది అనిపిస్తే అది చేయకూడదు. నువ్వు అతకబడాలి అనంటే చెత్త పరక మీద పడ్డ విత్తనంలాగా ఉండకూడదు, నేలను అంటుకున్న విత్తనంలాగా ఉండాలి. అబ్రహాము హృదయము యెహోవా దేవునికి అంటుకుపోయింది. దావీదు హృదయము దేవునికి అంటుకుపోయింది. పౌలు గారి హృదయము యేసయ్యకు అంటుకుపోయింది. ఈ క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవరు వేరు చేయలేరు అని చెప్పాడు. అంటుకుపోయిన హృదయాలండి ఇవి, అతుకబడిన హృదయాలు. ఈ రోజున సంఘములో దేవునికి అతుకబడిన హృదయాలు కావాలి. దేవునికి అతుక్కుపోవాలి, సేవకుని మాటకు అతుక్కుపోవాలి, సేవకుని యొక్క ఆలోచనకు అతుక్కుపోవాలి, దేవుని వాక్యానికి అతుక్కుపోవాలి. సంఘములో ఏది జరుగుతుంటే ఆ పనులకు అతుక్కుపోవాలి. అతుక్కబడి చాలా సంవత్సరాల నుండి వస్తున్నానయ్యా నేను. ఎప్పటి నుంచి అంటారు? నాయన గారి కాలం నుండి అనండి అందరూ. నేను మిమ్మల్ని ఎప్పుడు అడగలేదు కానీ వాళ్ళు అడుగుతున్నాను, అసలు నాయన గారి కాలం నుండి వచ్చిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. నాయన గారి కాలం నుండి మర్యాదగా స్ట్రైట్గా ఎత్తండి, లేదంటే ఈ మౌత్ తీసుకొని దిగి నీ దగ్గరికి వస్తా, నువ్వు ఎత్తకపోయావంటే. నాయన గారి కాలం నుండి ఉండారు కదా మీరు. ఫలిస్తున్నారు? అసలు ఫలిస్తున్నారా? మాట్లాడరా? మాటలు రావా? ఫలించటం లేదంటే అర్థం ఏంటో చెప్పేదా? చెత్త మీద పడ్డ విత్తనాలు అవి. గాలి వచ్చినప్పుడల్లా జరుగుతున్న విత్తనాలు అవి. ఆ చెత్త పరక అలాగూ గాలికి లేస్తే ఆ విత్తనం ఇక్కడ ఉండాల్సింది అక్కడ ఉంటుంది. మళ్ళీ అక్కడ చెత్త మీద పడుతుంది, అక్కడ నుంచి లేచి ఇంకొక సైడ్ పోతే అది అక్కడ పోద్ది. అది రైతు నాటింది ఒక చోట, ఇది తిరిగేది గుండ్రంగా మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఈ గుండ్రంగా తిరిగే రకాలు కూడా ఉన్నారు. వీళ్ళు అతుక్కోరు, వీళ్ళు అతకరు, వీళ్ళు ఫలించరు.
రెపరెపలాడుతూ ఉంటారు, ఏం ఉపయోగం లేదు. ఇట్టటి వాళ్ళని చూసేది, వీళ్ళు వేస్ట్ అయిపోతారే అని బాధపడతా ఉంటాను నేను. నేలను అంటుకోవాలి, దేవుని వాక్యాన్ని అంటుకోవాలి, దేవుని సేవకుడు చెప్పేదానికి అంటుకుపోవాలి, దేవుని సంఘాన్ని అంటుకోవాలి. నువ్వు సోదరుడా సోదరి, నువ్వు ఫలించాలంటే అతుకబడిన జీవితం నీకు రావాలి. ఆమేన్. ఏ జీవితం రావాలి? ఏ జీవితం రావాలి? ఇప్పుడు మీ ప్రక్కన వాళ్ళతో చెప్పండి, అతుకబడిన జీవితం మనకు రావాలి అని చెప్పండి. ఏ జీవితం? ఏ జీవితం? ఒక ఆయనంట కుర్చీలో కూర్చొని వాక్యం విని 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 అలిసిపోయి పోయాడంట. ఏం పోయాడు? అబ్బా, మీకు భలే అర్థమైంది వాక్యం, అందుకని నేను షార్ట్ కట్లో చెప్పినా మీకు అర్థమైంది. నిద్రపోయాడు. సరే, ఆ సేవకుడు ప్రార్థించి ఆశీర్వాదము చెప్పి, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మీతో ఉండును గాక ఆమేన్ అని చెప్పాడట. లేవలా, అతుకుపోయాడా? లేవలా, అందరూ వెళ్ళిపో. చెప్పేదా విషయం? అంత అయిపోయిన తర్వాత ఎవరు లేరంట అక్కడ. ఆయనకి వెలికి వచ్చిన తర్వాత ఏంద్ర వీళ్ళు ప్రార్థన అవ్వకుండా అందరూ వెళ్ళిపోయారు అన్నాడంట. ఏమైంది? అతుక్కుపోయా. ఈ అతుక్కుపోవడం వేరు. ఇప్పుడు కొంతమంది వాళ్ళు కొన్ని పద్ధతులకు అతుక్కుపోతారు, వాళ్ళు కొన్ని ఆచారాలకు అతుక్కుపోతారు, కొన్ని అలవాట్లకు అతుక్కుపోతారు, కొన్ని శోధనలకి, కొన్ని ఇబ్బందులకి, కొన్ని వదులుకోలేని పాపాలకు అతుక్కుపోతారు. ఆ అతుక్కోవడం వల్ల ఉపయోగం లేదు. సోదరుడా సోదరి, దేనికి అతుక్కుపోయావో కాస్త నువ్వు ఆలోచన చేసుకొని యెహోవా దేవునికి అబ్రహాములాగా అతుక్కుపోవాలి. ఆమేన్. యెహోవా దేవునికి దావీదులాగా అతుక్కుపోవాలి. ఆమేన్. యేసయ్య దేవునికి పౌలు గారిలాగా అతుక్కుపోవాలి. ఆమేన్. ఇప్పుడు నువ్వు ఎవరికి అతుక్కుంటావు చెప్పాలి? నీ కుడి చేయి చూపించి, నేను ఈ నూతన సంవత్సరంలో ఇక నువ్వు ఎవరికి అతుక్కుంటావు వాళ్ళకి అతుక్కు. నువ్వు ఎవరికి అనుకుంటావు కదా? దేవునికి హత్తుకుంటాను, దేవుని వాక్యానికి హత్తుకుంటాను. యెహోవా నీ మార్గములో ఆమేన్. ఈ పాట ఏమిటంటే దేవుణ్ణి అతుక్కున్న పాట.
దేవుని అతుక్కుపోవాలి. ఎవరొస్తుడా రెల్లుగడ్డి మీద, ఎండుగడ్డి పరక మీద పడిన రెపరెపలాడుచున్న విత్తనములాగా నువ్వు సంఘంలో ఉండకూడదు. అతుక్కుపో, సంఘానికి అతుకు, దేవుని సేవకుని మాటకు అతుకు, జీవనం కలిగిన మాటకు అతుక్కొని జీవించు. నువ్వు నీతి ఫలాలు నీ జీవితంలో వస్తాయి. పౌలు గారు రాస్తా ఉన్నాడు, వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకొన్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. ఆదరణ అనండి, అందరూ చెప్పండి, ఆదరణ. ఆదరణ అనే మాట మనల్ని ఓదార్చే మాట. మనకు నెమ్మది ఇచ్చే మాట. మన తడబాటును, మన కలవరాన్ని, మన కృంగుదలను నెమ్మది చేసి మనల్ని ఆదరించేది ఆదరణ. ఆదరణ నీవేగా సోదరుడా, సోదరి, నీవు ఏ పరిస్థితుల్లో వచ్చి ఈ దినాన దేవుని వాక్యం వింటున్నావో కానీ నీ హృదయం, నీ మనస్సు ఎలాంటి కలవరాలతో ఉన్నావో కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, దేవుడు నిన్ను ఆదరించాలని కోరుకుంటున్నాడు. నీ మనస్సును, నీ శరీరాన్ని, నీ ఆలోచనలను, నీ కలవర పరిస్థితులను, నీ కుంగుల పరిస్థితులను, రాత్రులు నిద్రపట్టకుండా ఏడుస్తూ కళ్ళు దిగమించుకుంటున్న నిన్ను ఆదరించాలి అనే ఆదరణకర్త అంటూ ఉన్నాడు. ఇప్పుడు ఈ రెండు పదాల దగ్గరకు తీసుకొస్తాను. ఒకటి అతుకబడి, రెండు ఆదరణ. ప్రక్కన పెట్టి చదవండి. అతుకబడి, ఆదరణ. చెప్పండి అందరూ, అతుకబడి, ఆదరణ. ఇప్పుడు నేను మరలా మీ జ్ఞాపకం చేస్తున్నాను. అయ్యా, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం కూడా చదువుతున్నాను, స్తుతులు కూడా చెబుతున్నాను, కానీ ఎంత చేసినా ఆదరణ రావట్లేదు ఏంటయ్యా అని అంటావు.
ఆదరణ నీకు ఎప్పుడు రాదంటే అతుకుబడితే వస్తుంది. అతుకుబడకుండా నువ్వు రెపరెపలాడే ప్రార్థనలు ఎంత చేసినా ఆదరణ రాదు. భక్తి చేస్తూ ఉంటావు, లోకస్తుల మాట వింటావు. భక్తి చేస్తూ ఉంటావు, ఆత్మీయంగా జారిపోయిన వారి మాట వింటావు. నీ భక్తి స్థిరముగా ఉండాలి, అతుకబడినదిగా ఉండాలి. వీళ్ళ మాటలు విని ఆత్మలో జారిపోయేటట్లుగా ఉండకూడదు. అతుకబడిన జీవితానికి దేవుడు ఆదరణ ఇస్తాడు. ఆమేన్. కావున నీతి ఫలాలు ఎవరిలో వస్తాయంటే అతుకబడి ప్రభువులో ఎదుగుతూ ఉంటే ఆదరణ వస్తుంది, నీతి ఫలాలు వస్తాయి. ఆమేన్. కావున సహోదరుడా, సహోదరి, ఒక గొప్ప రహస్యాన్ని దినం దేవుడు నీకు నాకు బోధించాడు. ఆమేన్. నీవు అలాగ అతుక్కబడాలి. వాళ్ళ మాటలేని రెపరెపలాడి అటు ఇటు పరిగెత్తొద్దు. దేవుని వాక్యానికి అతుకుబడు. అందుకనే మొదటి వాక్యాన్ని చూద్దాం. 58వ కీర్తన 11వ వచనం చదవండి. 58వ కీర్తన. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగును. నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు ఒప్పుకొందురు. నిశ్చయముగా నీతిమంతునికి ఫలాలు కలుగుతాయి. మరి అలాగూ ఫలాలు ఫలించే వ్యక్తిగా మనం మారదామా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం పరిశుద్ధాత్మ దేవుని వైపు మనం చూద్దాము. ప్రభా, నేను ఫలించాలి ప్రభా, ఫలించే వ్యక్తిగా నేను మారాలి ప్రభా, మీ కృపలో నేను ముందుకు సాగాలి అని ప్రభువుని అడుగుదామా? ఒక్క నిమిషం అందరము ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవా, మీ వైపు చూస్తూ ఉన్నాను, మీ సన్నిధి వైపు చూస్తూ ఉన్నాను ప్రభా. మీ కృపలో బలపరచండి, మీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి నాయనా అని మనము దేవుని వైపు చూద్దాం. అందరము ప్రార్థనలో ఉందాం. ఒక్క నిమిషం అందరం ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీ వైపు చూస్తూ ఉన్నాం తండ్రి. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు మీరు దయచేయండి, మీ కృపలో బలపరచండి. నీతి ఫలములు మాలో వస్తాయని మీరు చెప్పుచున్నారు నాయన. మేము నీతిని, వాక్యాన్ని విత్తడం నేర్చుకోవాలి ప్రభా, విత్తాలి ప్రభా. అంతేకాదు అతుకబడిన జీవితం మాలో రావాలి. లేదు, మీలో అతకబడాలి ప్రభా. అతకబడాలి అని అంటే మొదట మేము మోకాలి ప్రభా. ఆ కన్నీరు గార్చే ఆత్మీయ జీవితం నాకే ఉండి అని అడుగుతావా? పరిశుద్ధుడైన మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఈ ప్రియులైన వారిని అందరినీ మీరు దర్శించండి. మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరికి గ్రహించండి ప్రభువా. అతుకబడిన జీవితములో నుండి ఆదరణ వస్తూ ఉన్నదని విన్నాము ప్రభువా. అట్టి ఆదరణకు ప్రతి ఒక్కరము మేము గురి అయి ఆదరణను పొందువారముగా చేయండి. ఈ బిడ్డలందరినీ మీరు ఫలింపచేసి చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.